Hallelujah. 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 Anybody happy to be in the house of the Lord today? ఎవరైనా సంతోషంగా ఉన్నారా అండి దేవుని యొక్క సన్నిధిలో ఉండడానికి? సంతోషంగా ఉన్న వాళ్ళు బిగ్గరగా హల్లెలూయా చెప్తారా? Hallelujah. ఇంకా బిగ్గరగా చెప్తారా? Hallelujah. ఇంకొకసారి బిగ్గరగా హల్లెలూయా. Hallelujah. Let me tell you something. House of the Lord, దేవుని యొక్క మందిరము ఎటువంటి స్థలము అంటే ఇక్కడ మీ జీవితాలు మారిపోతాయి, మీ స్టోరీస్ మారిపోతాయి. అంటే ఏది మీ లైఫ్లో మీరు అకంప్లిష్ చేయలేను అని అనిపిస్తుందో ఎప్పుడైతే మీరు దేవుని యొక్క మందిరానికి వస్తారో అటువంటి ఫీలింగ్స్ అన్నిటినీ దేవుడు తీసివేస్తాడంట ఆయన సన్నిధిలో. ఆమేన్. అండ్ దట్ ఈస్ వై వీ నీడ్ టు బీ ఇన్ ద హౌస్ ఆఫ్ ద లార్డ్. అండ్ ఐ వాంట్ టు వెల్కమ్ ఈచ్ వన్ ఆఫ్ యూ. As today we are getting into the anointing service. ఈ రోజు మనకు అనాయింటింగ్ సర్వీస్ ఉంటుండగా ఏ రీతిగా అయితే శామ్యూయలు వెళ్ళి దావీదును అనాయింట్ చేస్తాడో, ఆయన జీవితం, ఆయన కథ మారిపోయిందో, అదే రీతిగా ఈ సర్వీస్ తర్వాత మీ జీవితాలు మారిపోవునుగాక నేను ప్రార్థన చేస్తున్నాను. ఏదైతే అభిషేకము దేవుని యొక్క సన్నిధిలో ఉంటుందో ఆ అభిషేకం మీ పైకి వచ్చునుగాక నేను ప్రార్థన చేస్తున్నాను. దట్ యు ఆర్ నాట్ గోయింగ్ టు లీవ్ ద వే యువ్ కమ్ ఇన్. మీరు ఏ రీతిగా వచ్చారో ఆ రీతిగా వెళ్ళరు, కానీ ఈ రోజు ఆయన అభిషేకముతో మీరు వెళ్ళబోతున్నారు. ఆమేన్. ఆమేన్. I want to welcome you all. Sit with a heart of expectation. అదే రీతిగా we want to welcome all our people that are watching us online. If there is an opportunity for you to come to the house of the Lord, ఒకవేళ మీకు సంఘానికి వచ్చే ఆప్షన్ ఉన్నట్లయితే please use it, because we are believing that we are going to experience the heaven on earth. అదే రీతిగా I just want to share a small scripture and encourage you. That is from 1 Kings chapter 9 and verses 3. That says, the Lord said to him, I have heard the prayers and the plea you have made before me. I have consecrated this temple which you have built by putting my name there forever. My eyes and my heart will be there. దేవుడు ఆయనతో సెలవిస్తూ ఏమన్నాడు అంటే, నువ్వు చేసిన ప్రార్థన విన్నపాలను నేను అంగీకరించాను. నా నామము అక్కడ సదాకాలము ఉంచుటకు నీవు కట్టించిన ఈ మందిరమును నేను పరిశుద్ధపరిచాను. నా దృష్టి, నా మనసు ఎల్లప్పుడూ అక్కడ ఉండును అంటే. ఆమేన్. దిస్ ఇస్ a conversation that is happening between Solomon and God. ఎప్పుడైతే దావీదు అనే భక్తుడు ఆయన దేవుని యొక్క మందిరాన్ని కట్టాలి అని ఎంతో ఆశపడుతున్నాడంట, కానీ దేవుడు అంటాడు, దావీదు నువ్వు కట్టవు నా మందిరాన్ని, కానీ నీ సంతానము కడుతుంది అని చెప్పి. when Solomon finishes building the temple, now God is talking to Solomon and is telling something very very important. దేవుడు ఏమంటున్నాడంటే సోలొమన్ తోటి, సోలొమన్ నువ్వు చేసిన ప్రార్థనలను నేను విన్నాను, నువ్వు కట్టిన మందిరము. ఐ వాంట్ యు టు ఫోకస్ ఆన్ ద వర్డ్ నువ్వు కట్టిన మందిరము. దిస్ ఇస్ నాట్ ద టెంపుల్ దట్ హ్యాస్ బీన్ బిల్ట్ బై గాడ్, దిస్ ఇస్ అ టెంపుల్ దట్ హ్యాస్ బీన్ బిల్ట్ బై మ్యాన్. కానీ దేవుడు ఏమంటున్నాడంటే, బికాజ్ నువ్వు ప్రార్థన చేశావు కాబట్టి, నువ్వు నన్ను అడిగావు కాబట్టి నేను ఈ టెంపుల్ని పరిశుద్ధపరుస్తున్నాను. ఐఎమ్ సెట్టింగ్ దిస్ టెంపుల్ అపార్ట్ సో దట్ మై ఐస్ అండ్ మై హార్ట్ కెన్ బీ అపాన్ యువర్ టెంపుల్. అండ్ టుడే ఐ వాంట్ టు టెల్ సమ్మన్, చాలాసార్లు when we are coming to the house of the Lord, we think we are just coming to a place. Maybe this is a place that has been built by man. ఒక మనిషి కట్టాడేమో ఈ స్థలాన్ని, కానీ దేవుడు ఏమంటున్నాడంటే, ఎప్పుడైతే అక్కడ నుంచి ప్రార్థనలు వెళ్తాయో, ఎప్పటి నుంచి అక్కడ మనుషులు వచ్చి ఆసక్తితో ఉంటారో, దేవుడు ఏమంటున్నాడు అంటే, ఇది కేవలం స్థలం కాదు అంట, కానీ ఇది పరిశుద్ధపడిన స్థలం అయి ఉంది అంట. ఆమేన్. దిస్ హ్యాస్ బీన్ సెట్ అపార్ట్. ఎందుకు సెట్ అపార్ట్ అయ్యింది అంటే, దేవుని యొక్క దృష్టి, దేవుని యొక్క మనసు మనపైన ఉంచడానికి. ఈవెన్ యాజ్ వీఆర్ గోయింగ్ ఇన్ టు ద ఫర్దర్ ఆఫ్ ద సర్వీస్ టుడే, I want you to know that you are seated in the place that has been set apart. దేవుడు మీ కొరకు వేరు పరిచిన స్థలం ఏంటి అంటే ఆయన సంఘమై ఉంది. So that every time when you are seated here, God is looking at you with the eyes of favor. దేవుని యొక్క కటాక్షము మీ జీవితం పైన ఉంటుందంట, దేవుని యొక్క కృప మీ జీవితం పైన ఉంటుందంట, దేవుని యొక్క goodness and mercy will follow all the days of your life because you are dwelling in the house of the Lord. Amen. And even as you're sitting here today with a heart of expectation, I want you to know, మీరు ఇక్కడ చేస్తున్న ప్రార్థనలన్నీ దేవుడు అవును ఆమెన్గా ముద్ర వేశాడు. ఈరోజు మీరు ఏవైతే విజ్ఞాపనలు ఆయన ముందు చేస్తున్నారో దేవుడు అంటున్నాడు, నేను దాన్ని అంగీకరించాను అని అంటున్నాడు. సో టుడే ఐ వాంట్ యూ టు పుట్ ఆన్ అ గార్మెంట్ ఆఫ్ ప్రైజ్, బికాస్ ఎవ్రీ ప్రేయర్ ఆఫ్ యోర్స్ ఇస్ బీన్ ఆన్సర్డ్ ఇన్ ద హౌస్ ఆఫ్ ద లార్డ్. టుడే ఐ వాంట్ యూ టు పుట్ ఆన్ ద గార్మెంట్ ఆఫ్ ప్రైజ్, బికాస్ every shackle that is binding you has been broken in the house of the Lord.
I want you to put on the garment of praise because the enemy is going to flee from you today. I want you to put on the garment of praise because today is the day that the Lord has made and we will rejoice and be glad in it. Amen. Are you ready to enjoy the presence of God today? దేవుని యొక్క సన్నిధిని అనుభవించడానికి సిద్ధంగా ఉన్నారా అండి? Let me tell you, if you can taste the presence of God and a సన్నిధిని మీరు ఒకవేళ రుచి చూసినట్లయితే, let me tell you, you will get addicted to his presence. And a సన్నిధి కాకుండా మీరు ఎక్కడ కూడా ఉండలేరు. And I'm believing that. And are you ready to experience that today? Are you ready to experience that presence today?